నమస్తే. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర విధాన్ భవన్ లో ప్రారంభమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు. పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ వ్యవహరిస్తున్నారు. కాగా రేపు ముంబై ఆజాద్ మైదానంలో సీఎం, కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరగనుంది. బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను అధికారికంగా కాసేపట్లో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కూడా పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నుకున్నారు. విధాన్ భవన్ లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపు క్రితం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బావన్కులే అధికారికంగా ప్రకటించారు. శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎన్నుకున్నట్లుగా బీజేపీ ఎంపీలంతా కూడా ముక్త కంఠంతో చెప్పడంతో ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ఇక నెక్స్ట్ సీఎం కాబోతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలు పరిశీలకులుగా హాజరయ్యారు. మధ్యాహ్నం 3:30కి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మహాయుతి కూటమి నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ కు ఒక లేఖ కూటమి నేతలంతా కలిసి ఇవ్వబోతున్నారు. రేపు ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. అయితే డిప్యూటీ సీఎంలు ఎవరు అన్న దానిపైన ఇప్పుడు ప్రస్తుతం కొత్తకట్టది అయితే కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం గా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే, ఆయన డిప్యూటీ సీఎం గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ఆయన కుమారుడిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నారు. దానికి బీజేపీ నేతలు అంగీకరిస్తారా లేదా అని చూడాలి. దానిపైన ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక అజిత్ పవార్ వర్గానికి సంబంధించి అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేనే డిప్యూటీ సీఎం గా ఉంటారా, లేదా తన కుమారుని డిప్యూటీ సీఎం చేస్తే తను కేంద్రంలో మంత్రివర్గంలోకి రావాలనుకుంటున్నట్లుగా బీజేపీ నేతలకు చెప్తున్నారు. మన ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించి ఇంకా ఎటువంటి హామీ ఇవ్వలేదు. దానిపైన ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి, అంటే గతంలో ఒకసారి పూర్తిస్థాయి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులు మాత్రమే సీఎం గా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని బీజేపీ యువమోర్చా ద్వారా ప్రారంభించారు. 1992లో ఆయన నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కార్పొరేట్ గా ఎన్నికయ్యారు. 22 ఏళ్ల వయసులోనే ఈ విజయాన్ని సాధించినటువంటి ఘనతను ఆయన దక్కించుకున్నారు. 1999లో నాగ్పూర్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రధాని మోదీ మద్దతు ఆయనకు పూర్తి సంపూర్ణంగా ఉండటంతో అక్కడ రాజకీయాల్లో నెగ్గు రాగలుగుతున్నారు. చూడాలి. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. థాంక్యూ కృష్ణ.